ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని విడివిడిగా చూడలేము. బోత్ ఆర్ ద సేమ్. ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి శిష్యులే. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని సెలబ్రేట్ చేసుకుంటూ లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి అబౌట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్లీజ్ అండ్ ఎల్ఎంఈ. పివి సాయిబాబా గారు అసలు ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది సాయిబాబా గారే. కానీ నాకు నచ్చింది ఏమిటంటే ఎంత సింప్లిసిటీ, ఎంత వినయ సంపన్నత ఆ మనిషిలోను. ఆ అబ్బాయి నాకు చాలా ఇష్టం. మా అబ్బాయి కూడా చాలా మంచివాడే, కానీ నా కొడుకు లాంటి వాడు అనిపిస్తుంది రామాచార్య చూస్తే. ఇక్కడ సంగీతంతో పాటు ఇంగితం కూడా నేర్పించబడుతోంది ఈ బడిలో. కానీ మా పాఠశాలకి ఇంతవరకు సొంత భవనం లేదు, చోటు లేదు, ఏమి లేదు. తనకి చాలా గొప్ప గొప్ప ఆశయాలు ఉన్నాయి. సంగీతం ద్వారా సమాజంలో ఎంతో మార్పు తీసుకురావచ్చని తన అనుక్షణం కలలు కంటుంటాడు. లేకపోతే ఈ చిన్న వయసులో అతని సినిమాల కోసం అని చెప్పి వెళ్ళి ఎన్నో అవకాశాలు సంపాదించుకోవచ్చును కదా. చిన్న వయసులో ఇంత గొప్ప హృదయం ఉండడం అనేటటువంటిది అది జన్మ సంస్కారం. దానికి ఎవరిని మనం పొగడాల్సిన అవసరం లేదు. హీఈస్ బార్న్ టు బీ లైక్ దిస్. దీన్ని ఈ కార్యక్రమం కోసం అతను పుట్టాడు అనుకుంటున్నాను నేను. ఎవరన్నా దేవుణ్ణి చూసిన వాళ్ళు ఉన్నారంటే నాకు తెలియదు. వీ హ్యావ్ నాట్ సీన్ గాడ్. ఈ క్షణం నాకు దేవుడు కనిపించాడు. ఐ సీన్. నాకు ఎందుకు ఏడుపు వస్తుందో నాకు తెలియట్లేదు సార్. ఐ డోంట్ నో. గాడ్ బ్లెస్ యు. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని తరాలైనా పాట ఉన్నంత వరకు, గానం ఉన్నంత వరకు గాన గంధర్వులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లివ్స్ ఆన్ మన మదిలో. అలాగే ఇలా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ పిల్లల గళంలో ఎంతమంది సింగర్స్ ని ఈ సంగీత ప్రపంచానికి వారు తీర్చిదిద్దారో. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని స్మరించుకుంటూ వారికి ఈ ట్రిబ్యూట్ లో భాగంగా ఎస్పి శైలజ గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనో గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సునీత గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఆర్పి పట్నాయక్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లిరిక్ రైటర్స్ శ్రీ భాస్కర్ భట్ల గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వారి తనయుడు రాకేందు మౌళి. మనందరికీ తెలుసు బాలు గారు మన మధ్యనే ఉన్నారు అని. అయితే యాజ్ అ ట్రిబ్యూట్ టు బాలు గారు వీ హ్యావ్ అ లైవ్ కట్అవుట్ ఆఫ్ బాలు గారు. మరి బాలు గారి లైవ్ కట్అవుట్ ని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్పీబీ లివ్స్ ఆన్. ఐ థింక్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ మూమెంట్. బాలు గారు మన మధ్యనే ఉన్నారు అని మరొకసారి రుజువు చేయడానికి అన్నట్టుగా ఈరోజు ఈ లైవ్ కట్అవుట్ని ఇక్కడ తీసుకొని వచ్చారు యాజ్ అ ట్రిబ్యూట్ టు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మరి పూలతో నివాళి అర్పించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యాజ్ అ ట్రిబ్యూట్ సెలబ్రేటింగ్ ద లెజెండ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేసుకుంటూ ఈ రోజున లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఇంత సక్సెస్ఫుల్గా 25 years ఫినిష్ చేసుకుంటుందంటే the one man behind all of this is ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అందరినీ ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అమృత వర్షం అనుకున్న ఆవేదనే హాలాహలమై పడుతున్న నగనమాగదుని
ఇక నా గానమాగదు పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోట ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్యన ఉండుంటే అనేటువంటి వాక్యం నేను వాడదలుచుకోలేదు, ఎందుకంటే వారు మన మధ్యనే ఉన్నారు. పిల్లలు పాడేటువంటి ప్రతి ఒక్క పాటలోనూ ఉన్నారు. ఎన్ని తరాలు మారినా, ఎన్ని జనరేషన్స్ వచ్చినా, ఎంతమంది గాయకుడు లేదా గాయని అవ్వాలి అన్న ప్రస్తావన వచ్చినా అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు ఉంటారు. సో వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ బాలు గారు ఫర్ ఇన్స్పైరింగ్ జనరేషన్స్ అండ్ జనరేషన్స్ టు కమ్. థ్యాంక్ యూ, వి సల్యూట్ యూ. కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోట. నా గానం ఆగదులే అని బాలుగారు అన్నట్టుగానే ఎప్పటికీ బాలుగారి గానం ఆగదు ఈ ప్రపంచం ఉన్నంత వరకు. నా గానమాగదులే. శైలజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శైలజ గారు. శ్రీ గురుభ్యో నమః. ఈ 25 సంవత్సరాల కళ సాకారంగా ఇవాళ ఇలా మన కళ్ళ ముందు నిలిచింది. దీని వెనక ఎంత కృషి ఉంటుందో, ఎంత దాటుకొని వచ్చుంటే ఇవాళ ఇంతమంది ఈ స్టేజ్ మీద నిలబడగలిగారో అది నేను చెప్పక్కర్లేదు, మాటల్లో మీ అందరికీ తెలుసు. రామాచారి గారికి ఉన్న ఒక గొప్ప అదృష్టం మంచి కుటుంబం, దైవ బలం, ఈ రెండు వారికి ఉన్నాయి. ఆయన తర్వాత వారి పిల్లలు దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. వాళ్ళు కూడా ఎంత కృషి చేస్తున్నారో మాకందరికీ తెలుసు. ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళయ్యి వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు పాటలు పాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ ఒకసారి వ్యాన్లో మా ఊరికి రావటం, చెన్నైకి రావటం, వీళ్ళందరూ రామాచారి గారు ఇప్పుడు ప్రస్తావిస్తుంటారు, వచ్చి మీ ఇల్లంతా చాలా గందరగోళం చేశారు కదమ్మా అని. ఏమి లేదు, ఆ చిన్నపిల్లలు ఎవరు తెలుసా? అప్పుడు చిన్నపిల్లలు హేమచందర్, కారుణ్య, దీపు వీళ్ళందరూ అనమాట. అప్పుడు వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వచ్చారనమాట. వచ్చి వాళ్ళు మ్యూజిక్ అకాడమీలో ఒక కార్యక్రమం చేశారు. మ్యూజిక్ అకాడమీ, మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో చేయటం అనేది చాలా గొప్ప విషయం. పిల్లలు చాలా చక్కగా పాడారు. అక్కడి నుంచి ఇది తామర తంపరగా ఇలా పెరుగుతోంది. చాలా ఆనందంగా ఉంది. మనం అందరం గట్టి సంకల్పం చేసుకుందాం. తప్పకుండా వీరి కృషికి తగిన ఫలితం రావాలి. తప్పకుండా ఒక భవనం మన అందరం కలిసి నిర్మించాలి అని మనం సంకల్పం చేసుకుందాం. అది తప్పకుండా జరిగి తీరుతుందని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చిన రామాచారి గారికి, పిల్లలందరికీ ఎంత బాగుందో, ఎంత ఎనర్జీ ఉందో ఇక్కడ. అసలు క్వాలిటీ టైం అంటే ఇదే. ఇక్కడ కూర్చొని ఈ పిల్లల దగ్గర నుంచి మనం బోల్డ్ ఎనర్జీ, మంచి ఎనర్జీ తీసుకోవచ్చు. అంత బాగుందన్నమాట. వాళ్ళని చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది, అంత చక్కగా ఉంది. ఇంకా వాళ్ళ పాట వింటే ఇంకా అద్భుతంగా ఉంది. మరొకసారి ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సభా సరస్వతికి నమస్కారం. ఎవరైనా గట్టిగా సంకల్పించుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. అది ఎన్ని సంవత్సరాలైనా సరే టైం పట్టొచ్చు, కానీ అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ సంకల్పం అనుకున్నది బాలుగారు, మరి అది జరగకుండా ఎలా ఉంటుంది? అంత మంచి మనిషిని, అంత మంచి వ్యక్తిత్వాన్ని నేను నా జీవితంలో ఇప్పటి వరకు విట్నెస్ చేయలేదు. సో అటువంటి వారి సంకల్ప బలం ఎంత గట్టిదో, వారి ఆశీస్సులు రామాచారి గారి మీద ఎంత పుష్కలంగా ఉన్నాయి అనేది ఇవాళ ప్రత్యక్షంగా విట్నెస్ చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ రామాచారి గారు. ఇంత మందిని వేదిక మీద చూస్తుంటే అంటే కనుల పండుగగా ఉంది, వీణుల విందుగా ఉంది. ఇవాళ నా గురువు గారు కలగ కృష్ణమోహన్ గారు ఇక్కడ ఉన్నారు, వారికి ప్రణామం. మీ పాటతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయటం అనేది, ఆ పాట నాకు కూడా వచ్చు. సడన్ గా దూరిపోయి వాళ్ళందరితో పాడేయాలనిపించింది. అది ప్రోటోకాల్ కాదని అక్కడ ఆగిపోయాను. ఇంత మంచి మనసులు, ఇంత మంచి మనుషుల మధ్యన ఈ అద్భుతమైన కార్యక్రమం. హైదరాబాద్ లో ఇన్ని కార్యక్రమాలు విట్నెస్ చేశాం, కానివ్వండి ఇది ఒక మధురమైన కార్యక్రమం. దిస్ ఇస్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్. అండ్ నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఒక్క లైన్ సునీత గారు, మీరు ఏదైనా నాకు నచ్చిన, వీళ్ళందరూ నేర్చుకున్న ఒక పాట పాడతాను, ఒక లలిత గీతం. అది మా గురువు గారు కంపోజ్ చేసినటువంటిది. ఊరికేటి నదులు మన జానపదులు, వికసించే తోటలు, వినిపించే పాటలు. ఊరికేటి నదులు మన జానపదులు, వికసించే తోటలు, వినిపించే పాటలు. వేద ఘోషలు, బౌద్ధ వాక్కులు, గుబాళించి పరచినవి విశ్వశాంతి బాటలు.
మానవాళి వికాసమే భారతీయ తత్వం, పలు రీతుల సంగమం మన భారత కుటుంబం, పలు మతాల భాషల పరిమళాల కదంబం, పలు రీతుల సంగమం మా భారత కుటుంబం. నాకు లలిత సంగీత విద్య నేర్పించిన నా గురువుగారికి అంకితం. ఇంకో పాట పాడమన్నారు, పాడినా పర్లేదా? ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలంటే నాకు సారీ పాడండి. పాడు సుని. పాడతా సుమా. లా 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 లా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఈ మాయ చేసావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సుని. ఆల్వేస్ అ డిలైట్. ఎన్నిసార్లు పాట పాడినా మళ్ళీ 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 వినాలనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాస్కర్ పట్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఇన్ని కోయిలల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న పచ్చని చెట్టు లాంటి రామాచారి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. వాళ్ళకి 25 సంవత్సరాల పాటలతో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. వారి శిష్యులు నావి కూడా చాలా పాటలు పాడారు. సంగీతం నేర్చుకోవడమే చాలా కష్టం అంటే, అది నేర్చుకొని ఇంకోళ్ళకి నేర్పడం అంటే దానికి చాలా సహనంతో పాటు చాలా సంస్కారం కావాలి. ఆ సంస్కారం ఉన్న రామాచారి గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నాన్నగారితో మీకున్న అసోసియేషన్ బాగా తెలిసిందే అండి. చాలాసార్లు స్టేజ్ మీద కలిసి మీరు మాట్లాడారన్న సందర్భాలు నాకు చాలా చెప్పారు. ఎగ్జాక్ట్లీ అవునండి. నాకు యాక్చువల్గా దాని నుంచి మాటలు రావట్లేదు. బాలు గారి వీడియో చూసినప్పటి నుంచి నా బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది దాని నుంచి. బికాజ్ హీఈస్ లైక్ మై మెంటార్, గురు, అత్యద్భుతమైన వ్యక్తి, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. నా ఫస్ట్ సినిమా ఆయనతో కలిసి నేను పనిచేయడం కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది. వెన్నెలకంటి గారికి, బాలు గారికి ఉన్న అసోసియేషన్ చెన్నైలో అందరికీ తెలిసిందే. అది ఇంకా సెకండ్ జనరేషన్ మా అన్నయ్యతో పాటు కూడా నేను ఇంకా కొనసాగుతున్నాను అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను రాసిన పాటలు అన్నీ పాడడం నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఆఫ్ లేట్. అండ్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా అంతకుమించి నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. యూ హ్యావ్ డన్ అ వండర్ఫుల్ ఫీట్, వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి రావడం చాలా అంటే సో స్పెషల్గా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ఇంతమంది సింగర్స్ ఇక్కడ 4-5 years నుంచి ఇంత యంగ్ ఏజ్ వరకు ఇంతమంది సింగర్స్ని అంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా 25 years నుంచి టీచ్ చేస్తున్న రామాచారి గారికి ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదామండి. సార్, యువర్ సర్వీస్ ఈజ్ మ్యాచ్లెస్. నిజంగా చెప్తున్నాను. లైక్ నేను చూస్తున్నాను, ఆల్మోస్ట్ 20 years నుంచి చూస్తున్నాను. మీ సార్ కంపోజిషన్స్లో నేను కూడా కొన్ని క్యాసెట్స్ కీబోర్డ్ ప్లే చేయడం జరిగింది. అప్పటి నుంచి చూస్తున్నాను. ఇలాగే ఉన్నారు, అంటే మనిషిగా కూడా ఇలాగే ఉన్నారు అండ్ సర్వీస్ కూడా ఇలాగే చేస్తున్నారు. అండ్ గాడ్ బ్లెస్ యూ మోర్ అండ్ మోర్ సార్. 25 years కాదు, 100 years సెలబ్రేట్ చేసుకోవాలి అని ఆశిస్తూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సో వండర్ఫుల్ సింగర్స్ అండి. అంటే ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 50% కన్నా పైన ఇక్కడ మన LMA స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే నేను కూడా LMA స్టూడెంట్. ఇక్కడ శ్రావణి ఉంది. సో LMA స్టూడెంట్. శ్రావణి ఇస్ అనూప్ గారు's శ్రీమతి గారు. అంటే ఇది మీరు ఒక పథకం ప్రకారం చేశారు. ఆవిడ కొద్దిసేపు అయినా ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి, ఒక మ్యూజిక్ దాంట్లో జాయిన్ చేయాలి. నవ్వుతున్నారంటే ఇందులో ఎంతో కొంత నిజం ఉందని నేను నమ్ముతున్నాను. అనూప్ ఒక మంచి సింగర్ని పంపించు నాకు రికార్డింగ్ కంటే నేను పంపించానండి. దాని ఫలితం ఇది.
ఇలాంటివి చాలా విన్నానండి నేను. కాదు అనూప్ గారి విషయమేనా ఇంకా చాలానా? చాలా చాలా. లక్కీగా లేదు, ఈ రోజు వచ్చినటువంటి ప్రోగ్రామ్ లో మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ పెళ్ళైపోయింది మోస్ట్లీ, ఐ థింక్ సో. ఓ మై గాడ్, మను గారు ఎక్కడ? ప్లీజ్ రండి మను గారు. సరస్వతి పుత్రులందరికీ, ఈ అద్భుతమైనటువంటి బిడ్డలకి అందరికీ ఇక్కడంతా ఈ ఎనర్జీ అన్నయ్య ఆశీర్వాదంతో, బాలసుమ గారి ఆశీర్వాదంతో జరుగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమం. రామాచారి గారు, మీకు నిజంగా సరైన టైంలో అద్భుతంగా అందరి ప్రేమ దొరికింది. 20 వసంతాలు అద్భుతంగా చేశారు, ఎంతో మందిని తయారు చేశారు. ఇంకొక 20 సంవత్సరాల్లో ఎన్నో సాధించాలి. అద్భుతమైనటువంటి బిల్డింగ్ దగ్గర నుంచి మీ బిడ్డలే ఇవన్నీ చేసేస్తారని నాకు అనిపిస్తుంది. 100% వెరీ హ్యాపీ. చాలా సంతోషం మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు. గాడ్ బ్లెస్ యూ. మనుగారు ఒక్కసారి ముక్కాల మేము అది ఇస్తాం. రెడీ స్టూడెంట్స్, అవి రెడీ? కమ్ ఆన్ లెట్స్ రాక్. కోరస్ రెడీ? రెడీ? కమ్ ఆన్. ముక్కాలా ముకాబలా లేలా ఓహో లేలా ముకాబలా సుక్కా నిలా లేలా ఓహో లేలా లవ్వుకి కాపలా పరువాలకు తాపులా శృంగార వీధుల సింధూర పూల మత్తు చల్లే మంచు వెన్నెల ఏవో ఏవో ముక్కాలా ముకాబలా లేలా ఓ లేలా ముకాబలా గాడ్ బ్లెస్ యు ఆల్ లేలా ఓ లేలా. థ్యాంక్ యూ యాజ్ యూజువల్ ఆల్వేస్ ఎనర్జెటిక్ మా మను గారు. నేను ఒక 5-6 ఏళ్ల క్రితం మాట్లాడినప్పుడే 26,000 పాటలు ఎన్నో అయిపోయాయి మను గారు. ఇప్పుడు ఎన్ని పాటలు అయిపోయాయి మీరు? అక్కడి నుంచి 150. కాలం మారింది. కాలం మారినా ఆ కాలంతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు ఇక్కడే ఉన్నారు. ఇంకో 6 నెలల్లో 300 కంప్లీట్ అయిపోవాలి మనకి. 30. మొమెంటో స్వీకరించడానికి ఆహ్వానిస్తున్నాం. సునీత గారు కూడా